బలూచిస్తాన్ అంటే బంగారు బాతు. జిన్నా చేసిన నమ్మక ద్రోహంతో దశాబ్దాలుగా ఇది రగిలిపోతూనే ఉంది. పాకిస్తాన్ తో పాటు చైనా, ఇరాన్ కూడా బలూచిస్తాన్ మీద కన్నేశాయి. అసలు ఎందుకు ఆ ప్రాంతం అంత కీలకం? ఏమున్నాయి అసలు ఆ ఏరియాలో? బలూచిస్తాన్ మీద డ్రాగన్ కంట్రీ చేసిన కుట్రలేంటి? ఓవైపు బలీచ్ దాడులు, మరోవైపు రగులుతున్న పశ్చిమం. పాక్ కు రాబోయే రోజుల్లో చుక్కలు తప్పవా? పాక్ వెన్నులో వణుకు పుట్టిస్తున్న బలూచ్ ఆర్మీ. పాక్ చేతి నుంచి బలూచిస్తాన్ జారిపోనుందా? బలూచిస్తాన్ అనేక వనరులకు నిలయం. లిథియం, గ్యాస్, చమురు, రాగి, బంగారు నిక్షేపాలు ఉన్నాయి. వీటిని సొంతం చేసుకునేందుకు పాక్ ప్రభుత్వంతో పాటు చైనా ప్రయత్నిస్తోంది. దీనికోసం అక్కడి జనాల హక్కులను పట్టించుకోవడం లేదు. ఇక బలూచిస్తాన్ లో గ్వాదర్ పోర్టుని చైనానే నిర్మిస్తోంది. జిన్జియాంగ్ ప్రావిన్స్ ను గ్వాదర్ పోర్టును కలుపుతూ రోడ్డు మార్గాన్ని నిర్మిస్తోంది చైనా. తమ వనరులని చైనా కొల్లగొడుతుందనే భావన బలూచ్ జనాల్లో మొదలైంది. దీంతో వారు డ్రాగన్ కంట్రీపై వరుస దాడులు చేస్తున్నారు. ప్రాజెక్టు మీద, ప్రాజెక్టులో పనిచేసే అధికారుల మీద వరుస దాడులకు దిగుతోంది. అందుకే ప్రపంచంతో వాణిజ్య సంబంధాల కోసం మలక్కా జలసంధిపై చైనా ఆధారపడుతోంది. అయితే ఎప్పుడైనా ఉద్రిక్తతలు పెరిగితే ఈ మార్గంలో చైనా నౌకల్ని దిగ్బంధించే అవకాశం భారత్ కు ఉంటుంది. దీన్ని అడ్డుకోవడానికి గ్వాదర్ పోర్టుని నిర్మిస్తోంది చైనా. బలూచిస్తాన్ కు బంగారు బాతు లాంటి గ్వాదర్ డీప్ సీ పోర్టును కూడా చైనా చేతిలో పెట్టడం తిరుగుబాటును తీవ్రం చేసింది. హత్యలే కాకుండా కొన్ని పోలీసు స్టేషన్లను కూడా బలూచ్ ఉగ్రవాద సంస్థలు లక్ష్యంగా చేసుకున్నాయి. జాతీయ రహదారులను దిగ్బంధనం చేశాయి. రైల్వే లైన్లను పేల్చివేశాయి. తమ వనరులను పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ దోచుకుంటోందని, తమకు న్యాయం జరగడం లేదని బలూచిస్తాన్ జనాల వాదన. దీనికి తోడు పాక్ ఆర్మీ దారుణాలకు లెక్కేలేదు. ఈ ప్రావిన్స్ లో 20,000 మందికి పైగా పురుషులు, మహిళలు, పిల్లలను చట్టవిరుద్ధంగా నిర్బంధించారని సైన్యంపై ఆరోపణలు ఉన్నాయి. మహిళలపై అత్యాచారం చేసి చంపేవారు. ప్రభుత్వానికి ఎదురు తిరిగిన వారిని కిడ్నాప్ చేసి చంపేసేవాళ్లు. గోర్లు పీకేసినా తలలో రంధ్రాలు ఉన్న డెడ్ బాడీలు దొరికాయంటే బలూచిస్తాన్లో పాక్ ప్రభుత్వం ఏ స్థాయిలో మానవ హక్కుల ఉల్లంఘన చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. బలూచిస్తాన్కి స్వతంత్రం వస్తే పక్కన ఉన్న సరిహద్దు మీద ఇరాన్కి చాలా ఆనందం. ఎందుకంటే బలూచిస్కి, ఇరాన్స్కి చాలా సంబంధాలు ఉన్నాయి. అదే కాకుండా పాకిస్తాన్కి ఎలాంటి నష్టం అంటే ఇప్పుడు కరాచీ తర్వాత ఉన్న సీ కోస్ట్, సముద్ర తీరం అంతా బలూచిస్తాన్ది. ఎన్నో మినరల్స్ ఉన్నాయి. ఇక్కడ రేర్ మినరల్స్ అన్ని బలూచిస్తాన్లో ఉన్నాయి. ఆ ప్రదేశంలో ఉన్నాయి. ఆయిల్ ఉన్నది, గ్యాస్ ఉన్నది, లిథియం ఉన్నది. ఆ ఆస్తులని పాకిస్తాన్ నుంచి వేరే వెళ్ళిపోతాయి. బలూచిస్తాన్ పై పట్టు నిలుపుకునేందుకు పాక్ సర్కార్ చెయ్యని దగుల్బాజీ పని లేదు. అక్కడ ఉండే బలూచీలు, పఖ్తూన్ జనాల మధ్య విభేదాలు రాజేస్తూ బిఎల్ఏ దూకుడుకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేసినా ఏదీ సక్సెస్ కాలేదు. తమ దేశం, తమ హక్కులు అనే నినాదంతో బలూచ్ ఆర్మీ దాడులు ముమ్మరం చేసింది. మోడర్న్ వార్ఫేర్ లోనూ వాళ్లు ప్రావీణ్యం సాధించినట్లు కనిపిస్తోంది. దీంతో పాక్ సర్కార్ ఆర్మీ చుక్కలు చూస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ చేజారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిజానికి ప్రస్తుతం బలూచిస్తాన్లోని క్వేటా, తర్బూత్ లాంటి కొన్ని ప్రాంతాల్లోనే పాక్ ప్రభుత్వ ఆధిపత్యం ఉంది. మిగిలిన ప్రాంతాల్లో తిరుగుబాటుదారులదే పైచేయిగా ఉంది. ఓవైపు బలూచ్ ఆర్మీ చుక్కలు చూపిస్తుంటే పశ్చిమ ప్రాంతంలోనే తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ సంస్థ కూడా పాక్ సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడుతోంది. పాకిస్తాన్ జాతి పితగా పిలిచే మహ్మద్ అలీ జిన్నా బలూచిస్తాన్కు చేసిన నమ్మక ద్రోహంతో ఆ ప్రాంతం కొన్ని దశాబ్దాలుగా రగులుతూనే ఉంది. పాక్ నుంచి విముక్తి, తమ వనరులపై హక్కుల కోసం బలూచ్ జనాలు తిరుగుబాట్లు చేస్తూనే ఉన్నారు. అయినా సైన్యం సాయంతో కుట్రలు చేస్తూ పాక్ ప్రభుత్వం ఈ తిరుగుబాటును అణచివేస్తూనే ఉంది. అయితే ఇప్పుడు బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాక్ రైల్వేకి చెందిన రైలును హైజాక్ చేయడం సంచలనంగా మారింది. అయితే ఇప్పుడు బందీలను అడ్డు పెట్టుకుని బలూచ్ ఆర్మీ ఎలాంటి డిమాండ్లు వినిపించబోతోంది అన్నది వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ అవుతోంది. మరోవైపు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో తెహ్రీకే తాలిబాన్ సంస్థ దూకుడు, మరోవైపు వెంటాడుతున్న ఆర్థిక కష్టాలు. ఇలాంటి పరిణామాల మధ్య పాకిస్తాన్ మూడు ముక్కలు కావడానికి పెద్ద సమయం పట్టకపోవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.